ఆయనకు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. అధికారం ఉంటే ఊళ్ళో ఉంటారు, లేదంటే పారిపోతారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తాను ఏది శాసిస్తే అదే జరగాలన్న అహం ఆయనలో నిలువెల్లా కనిపిస్తుంది. అలాంటి నాయకుడు తొలిసారిగా తన తప్పును తెలుసుకున్నారు. ఓ మహిళకు క్షమాపణలు చెప్పారు. అయితే మరొక వైపు బీజేపీ నేతలపై మండిపడుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని నాయకుడు. వివాదాలకు ఆయనకు చుట్టరికం ఉంటుందని అంటారు. అందుకే ఆయన పేరు రాజకీయాల్లో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. ప్రత్యర్థులపై విమర్శలు చేయాలనుకున్నప్పుడు ప్రతి వాక్యంలో 2-3 బూతులు లేకపోతే మాట్లాడలేరు. అనుచిత వ్యాఖ్యలు చేయడంలో జిల్లాలో ఆయనకు ఆయనే సాటి. 2014 నుంచి 19 దాకా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి హుందాగా నడుచుకోవాల్సింది పోయి తన అహంభావంతో పదే పదే విమర్శల పాలవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో తాను నిర్వహించిన విమెన్ ఈవెంట్ ను ప్రశ్నించారన్న ఉద్దేశంతో బీజేపీ నేత సినీ నటి మాధవీలత ఓ వ్యభిచారి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను నోరు జారానని, తప్పు తనది కాదని, తన వయసుది అని సరికొత్తగా సమర్థించుకున్నారు. సరే, ఒక మాట అన్న అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. అమ్మాయినంటే నాకేం రాదు, ఏదో పాపం. నాకు వయసు 72 సంవత్సరాలు. ఆవేశం ఎక్కువ, మీ అందరికి తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. జేసీ ప్రభాకర్ రెడ్డి జీవిత చరిత్రలో బహిరంగంగా తొలిసారిగా క్షమాపణలు చెప్పింది సినీ నటి మాధవీలతకే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివాదాన్ని అంతటితో ముగించని జేసీ బీజేపీ నేతలపై మాత్రం తన విమర్శనాస్త్రాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ వారంతా ఫ్లెక్సీగాళ్ళు అంటూ ఆరోపణలు చేశారు జేసీ. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలను పదే పదే టార్గెట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారన్న విమర్శలకు కొదవలేదు. ఇటీవల బీజేపీ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఫ్లై యాష్ వివాదంలో గొడవపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తో విభేదిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడారన్న అక్కసుతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ నేత యామిని శర్మ తదితరులపై గుర్రుగా ఉన్నారు. ఇదంతా జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండటంపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఆగమేఘాలపై స్పందించే చంద్రబాబు నాయుడు తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఎందుకు మెతక వైఖరి అనుసరిస్తున్నారనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికయ్యారు. జేసీ అస్మిత్ రెడ్డికి రాజకీయ అనుభవం తక్కువనో లేక మరో కారణమో గాని ఆయన్ను పక్కన పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో పదే పదే గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు నిత్యం విఘాతం కలిగిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని టీడీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. జేసీ వైఖరి పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారని సమాచారం. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ బీజేపీ మధ్య దూరం పెంచాయని, ఇప్పట్లో ఈ గ్యాప్ తగ్గేలా లేదని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.